Who became the first president of India to fly in 2 different Indian Air Force fighter jets, including the Rafale? రఫేల్తో సహా 2 వేర్వేరు భారతీయ వైమానిక దళ యుద్ధ విమానాలలో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము, ప్రతిభా పాటిల్ అండ్ ఏపీజే అబ్దుల్ కలాం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు. సో మన ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అక్టోబర్ 29 రోజు రఫేల్ ఫైటర్ జెట్స్లో ప్రయాణించడం జరిగింది. సో ఈ రఫేల్ ఫైటర్ జెట్ మనకి అంబాలా ఎయిర్ బేస్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ ఈ రఫేల్ ఫైటర్ జెటే కాకుండా ఇంకో ఫైటర్ జెట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఫైటర్ జెట్లో కూడా ట్రావెల్ చేయడం జరిగింది. అదేంటి అంటే మన సుఖోయి Su-30 MKI. సో ఈ ఫైటర్ జెట్లో కూడా రఫేల్ కాకుండా ఈ ఫైటర్ జెట్లో కూడా ఈవిడ ట్రావెల్ చేయడం జరిగింది. ఇందులో ఎప్పుడు ప్రయాణించారు అంటే ఏప్రిల్ 2023లో ఆవిడ ఈ సుఖోయిలో ప్రయాణించడం జరిగిందనమాట. సో ఈమె ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ 2 ఫైటర్ జెట్స్లో ప్రయాణించడం వాళ్ళలో. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ సుఖోయి 30 MKIలో వేరే ప్రెసిడెంట్స్ కూడా ట్రావెల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన 2006లో ఈ సుఖోయి 30లో ట్రావెల్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రతిభా పాటిల్ గారు, ఈవిడ 2009లో ప్రయాణించారనమాట. సో మనం ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ట్రావెల్ చేసిన ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ని మనం 2020లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇండక్ట్ చేయడం జరిగింది. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ మనం ఎక్కడి నుంచి తెప్పించుకున్నాము అంటే ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఎవరు ఈ రఫేల్ ఫైటర్ జెట్స్కి అంటే ఆవిడ పేరు శివాని సింగ్. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇది మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ఫ్లై ఇన్ 2 ఫైటర్ జెట్స్.